ప్రజలకు వచ్చారండి ఎన్ని నియోజకవర్గాలకి ఎలక్షన్లో కాకుండా వచ్చి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ చేశాడు ఆయన. ప్రజల్లో మాత్రం గ్లాస్ ఫిక్స్ అయ్యారండి. మంచిగా చెప్పడానికి మనసు రావట్లేదు, ఎందుకంటే 5 సంవత్సరాలు చూసి బాధపడ్డాం కదండి. ముఖ్యంగా మేము లారీ డ్రైవర్లు మేము బాధపడ్డామండి. అన్న మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు, ఇక్కడ మీరు పిఠాపురం స్థానికులేనా? స్థానికులేని కుమారపురం. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది. ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? తెలిసిన బ్రహ్మాండంగా మా బాస్ పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు, నెక్స్ట్ ఇంకా ఎంపీ కింద ఏమో సతీష్ గారు, చలమతి సతీష్ గారు అండ్ ఉద్దవ్ శ్రీనివాస్ గారు. అంటే ఎలా ఉండబోతుంది ఎంపీ క్యాండిడేట్ కి? ఉదయ్ శ్రీనివాస్ గారికి క్రాస్ ఓటింగ్ పడి వైసీపీకి వేస్తారు ఫ్యాన్ కి అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? వైసీపీ క్రాస్ ఓటింగ్ అన్నది ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ శ్రీనివాస్ గారు అనేది నిజమే సార్, తప్పు మనం మాట్లాడకూడదు. ప్రజలకి అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కొంత ఇప్పుడు మొదలైంది ఏంటన్నది, కానీ ఆయన 1 year బ్యాక్ నుంచి పిఠాపురం ఏం చేశారని ఒక్కసారి అక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక పర్సన్ వచ్చాడు అంటే ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు ఈ ఎంపీ సీట్ అన్నది ఎలా ఉంటుందంటే ప్రజల్లో అండి, ఇప్పుడు ఒక 4 రోజుల ముందు వస్తున్నారండి, అంటే ఎగ్జామ్ పర్సన్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, బట్ ఆలోచించుకుంటున్నాను ప్రజల్ని. ఒక 4 రోజుల ముందు, 4 నెలల ముందు, ఒక 5 నెలల ముందు వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సడన్ గా క్యాంపెయిన్ మొదలు పెడుతున్నారు. మ్యాజిలేట్ చేసి ఏదో ఎంపీ సీట్ సంపాదించుకోవడం, నెగ్గితే ఓకే, నెగ్గలేదు ఇంకా ఓడిపోయిన మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నారండి. నువ్వు ఎంపీ అన్నది నువ్వు సేవ చేసి ముందు ఒక సేవ అన్నది ముందు నువ్వు ఏంటని చూపించుకోవాలి కదా. ఆ టైప్ ఆఫ్ సేవ మాకు ఈయన సతీష్ గారు అన్న మనిషి అయితే మాకు ఎవరో తెలియదు. సారీ సునీల్ గారు అన్న మనిషి అయితే ఎవరో తెలియదు. ఇంకా ఈయన మన ఉదయ్ శ్రీనివాస్ అన్నది మాత్రం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ గారు పిఠాపురంలో ఆయన చేసింది ఎవరిని అడిగినా సరే ఉదయ్ శ్రీనివాస్ అంటే ఒక పేరు ఉందండి, కొత్త వ్యక్తే కానీ. ఎందుకంటే తిరిగి ఆయన ఏంటన్నది ఆయన నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నిలబెట్టుకుని ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడండి. కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ అంటే ఇక్కడ జనాలు ఎవరన్నా బాబు ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ కింద నిలబెట్టాడు వస్తావంటే ఖచ్చితంగా వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎందుకంటే ఆయన వే ఆఫ్ కనెక్టివిటీ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఆయన. ఇంకా ఈయన అంటారా సునీల్ గారు అంటారా, ఆయన ముందు ఓడిపోయినప్పుడు ఏం చేశారండి, ఆయన ఎంతవరకు ప్రజలకు వచ్చారండి ఎన్ని నియోజకవర్గాలకి ఎలక్షన్లో కాకుండా వచ్చి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ చేశాడు ఆయన. ఈ టైప్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ చేశాడు, ఈ టైప్ ఆఫ్ సర్వీస్ చేశాడు. పలానా పిఠాపురం వచ్చాడు, పలానా జగ్గంపేట వెళ్ళాడు. నీ ఒక ఫౌండేషన్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా కనీసం పేర్లు కూడా తెలియదు మాకు. అలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ విజన్తో మిమ్మల్ని మేము ఆలోచించుకోవాలి. ఇక్కడ సెంటిమెంట్ చూపిస్తున్నారు కదా, 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాను, ఈసారి ఓటేయండి అంటున్నారు. నేను అడిగే సార్, సెంటిమెంట్ అన్నది కూడు పెట్టదు సార్. సెంటిమెంట్ అన్నది కూడు పెట్టదు సార్. మా పిఠాపురానికి అది అలవాటైంది. సెంటిమెంట్ అన్నది అలవాటైంది, అది ఎవరికి కూడు పెట్టదు సార్. ఏది కొంతవరకే సెంటిమెంట్ అది చేస్తాడేమో, ఒక ఆస్తో మనం తెచ్చుకుంటాం, ఒక నాయకుని తీసుకోవడం చూస్తాం. కానీ నిజంగా మనస్ఫూర్తిగా ఒక నాయకుడిని నమ్మి వేసిన ఓటు అది వేరు సార్. అది రియాలిటీగా నుంచి ఉంటుంది. అది ఆ టైప్ ఆఫ్ ఓటింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికి లేదండి. ఇక్కడ ఏ నాయకుడు కూడా ఓటింగ్ లేదు. వంగగీత గారికి అయితే ఒక అభిమానం ఉందండి. నేను వంగగీత గారికి వేసాను ముందు, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ముందు సరే ఒకటి వంగగీత గారికి వేసాను సార్. టు బి ఫ్రాంక్, ఎంపీ అప్పుడు మనది లేనట్టు ఉంది కదా, అయితే వేసాను. అప్పుడు ఏంటంటే వంగగీత గారు ఏంటంటే ఆవిడతో ఉన్న టెక్నికల్ మంచి ఆవిడ సార్. పని కావాలంటే ఆవిడ చేస్తారు, కాదంటలేదు. కాకపోతే ఆవిడ కలాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్, మేము పరిగెట్టాలి. ఎమ్మెల్యే అయినా అక్కడికే పరిగెట్టాలి, ఎమ్మెల్యే అయినా మేము అక్కడికే పరిగెట్టాలి. అదే ఆవిడ ఇక్కడ ఉండి చేసి పరిగెట్టేంత వే ఆఫ్ కనెక్టివిటీ ఆవిడకి లేదు. వాళ్ళు ఆవిడ సరౌండింగ్ ఉన్న పర్సన్స్ ఆవిడకే తెలుసు ఏంటన్నది. సో ఏంటంటే వంగగీత మేము అన్నాం సార్, ఎందుకంటే ఆవిడ మంచిదే. కానీ పవన్ కళ్యాణ్ గారి ముందు సెట్ అవుతుంది సార్. ఈసారి పక్కా పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు రావాలి సార్. ఎందుకంటే ఒక నాయకుడు అంటే, ఒక ఎమ్మెల్యే కింద మనం ఎన్నుకున్నామంటే, ఒక సీఎం కింద ఒక జగన్ గారిని ఎన్నుకున్నామంటే తారతమ్యాలు చూడకూడదండి. ఇప్పుడు ఎన్నో ఇళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టేసి చెదగట్టేసి తుప్పలు పట్టేసి ఉన్నాయండి ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ మీకు కర్ణాటక సీఎం ఉన్నారు, స్టాలిన్ ఉన్నాడు. అడికి ముందుడికి అసలు పడదండి, అస్సలు పడదు. కానీ స్టాలిన్ ఏం చేశాడండి అంటే ముందు కనసాను స్టాలిన్ పడట్లేదు, ఎవరి విధానం వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడండి, ఆ టైప్ ఆఫ్ ఇల్లు, ఆ టైప్ ఆఫ్ ఏమన్నా వాళ్ళు ఇచ్చిన ఏంటంటారు సబ్సిడీ సంథింగ్ ఉంటాయి కదా, వాళ్ళ బ్రాండ్ తో ఉన్నాయి జనాలకు వెళ్ళిపోయింది సార్. ఎందుకు మళ్ళా ఖజానాకి ఎంత లాస్ చేయడం అండి.
అదే జగన్ గారి దగ్గర రండి, బిల్డింగ్లు 5 సంవత్సరాలు పెట్టి తుప్పు పెట్టి మొక్కలు వేసేసి చదలు పెడేస్తున్నాడు ఆడ. ప్రజలకు ఏం ఉపయోగం వచ్చిందండి? కలర్ మార్చారు కదండి. కలర్ మార్చి ఏం చేశారండి? ఆయన సంగలు పెట్టి తిరుగుతాడు ఆయన. ఆయన ఏం చేస్తారు సార్? ఆయన ఎందుకు సార్ కలర్ అని మీరు అంటున్నారు? ఒకటి అడుగుతాను చెప్పండి. అంటే మీరు ఇప్పుడు సమస్య ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఒక భూమికి సంబంధించి మా అక్క గారిది జగ్గమేట మండలం సంబంధించి నేను ఒక దిక్కునికి వెళ్ళాను. ఆయన ఏదో నంబర్ పెట్టాడు, 1090 సంథింగ్ 9011 ఏదో నంబర్ పెట్టాడు. ఆ నెంబర్ కొట్టుకొని డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ దగ్గర వినిపించుకుంటే ఏమన్నారంటే, మీది ఎందుకమ్మా వారం రోజుల్లో చేసి పెట్టేస్తా ఉన్నారు. ఏంటండి, మా భూమి మాకు కలపడానికి, దానికి పన్ను అన్ని కట్టుకుంటున్నాం, అన్ని చూపించాం. మా భూమి మాకు కలపడానికి దగ్గరగా నాకు తెలిసి ఒక 6 నెలలు 7 నెలలు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఇంకా కట్నం ఇచ్చాం, వాళ్ళకి అది చూపించాలి కదా. రేపు అన్నకు ప్రాబ్లం అవుతే, టెక్నికల్ ఇష్యూ అవుతే ఇలా ఆడాలా? గవర్నమెంట్ నమ్ముకున్నందుకు మేము చేస్తా ఉన్నారండి. తిరగతా వెళ్ళి ఇసుకొచ్చి నేను డైరెక్ట్ గా ఎవరో సబ్ కలెక్టర్ అనుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమనుకుంటున్నారు, మీరు ఇక్కడ రావాల్సిన పర్లేదు, మీకు అక్కడే వస్తే మీరు ఇక్కడ రావాల్సింది, మీరు ఎందుకు వచ్చారంటాం. అంటే వ్యవస్థలన్నింటినీ బాగా మేనేజ్ చేస్తున్నాం, బాగా పాలిస్తున్నాం, ఎక్కడ అవినీతి జరగట్లేదు, అన్ని ఇమీడియట్ గా నిమిషాల్లో జరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇదే సార్ వ్యవస్థ, ఇదే ఇప్పుడు చెప్పాం కదా, ఇదే పరిపాలన చేస్తుంటే ఎవరికి నమ్మకం ఉంటుంది సార్ వ్యవస్థ అంటే. ప్రోగ్రామ్ ఎలక్షన్ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, మే 13వ తారీఖు ఎలక్షన్. ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి అన్న తర్వాత దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. అట్నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఏ విధంగా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురం అభివృద్ధి చెందుతుంటారా? డైరెక్ట్ పిఎం తో కాంటాక్ట్ ఉన్నది మోడీ గారితో పవన్ కళ్యాణ్ అండి. సీఎం చంద్రబాబు నాయుడు అయినా గానీ డైరెక్ట్ పిఎం దగ్గరికి వెళ్ళి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే గతంలో చిరంజీవి గారు వచ్చినప్పుడు వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే అయిందండి. అప్పుడు మనకి ఈ కాలేజ్ వచ్చిందండి, పాలిటెక్నికల్ కాలేజీ పిఠాపురానికి అయిందండి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు పోయారు, ఏ గవర్నమెంట్ కూడా పిఠాపురానికి ఇండస్ట్రియల్ గా కానీ ఏ అభివృద్ధి లేదండి. ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు లేవు, ఏదో స్థలాలు ఇచ్చారంటున్నారు, ముందు ఇల్లు కట్టేసి ఇస్తా అన్నారు, తర్వాత ఎవరిల్లు వాళ్ళు కట్టుకోమన్నారు. స్థలాలు అంటే ఇచ్చారు తప్ప ఎవరికి ఒక రోడ్లు కానీ డెవలప్మెంట్ లేదు. ఫ్యూచర్ లో పిల్లలకి ఉద్యోగాలు వస్తుంది అన్నది నమ్మకం లేదండి. పవన్ కళ్యాణ్ వస్తే సెంట్రల్ నుంచి ఏమన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రీల పరంగా ఏమన్నా తెచ్చి కెపాసిటీ ఉన్న ఆయన సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయన పిఠాపురాన్ని డెవలప్ చేస్తాడన్న నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి ఆయన నెగ్గుతాడు. అదే విధంగా ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, టీటైం ఉదయ్ గారు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. చలమలశెట్టి సునీల్ గారు గతంలో పోటీ చేశారు, ఓడిపోయారు, పార్టీలు మారారు. ఆయన వైసీపీ నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు అంటే సానుభూతి చూపించి సునీల్ గారికి ఓట్లు వేస్తారా, లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఒక ఛాన్స్ ఇస్తారా? ఉదయ్ శ్రీనివాస్ గారికి ఛాన్స్ ఇస్తాను. అంటే ఎందుకనండి? వ్యక్తిగతంగా మీకు ఇద్దరిలో వ్యక్తిగతంగా చూసుంటారు మీరు దగ్గర నుంచి. సునీల్ గారు ఆయన డబ్బు ఉందండి, ఇండస్ట్రియలిస్ట్, కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి రాలేదండి ఆయన. అదే మైనస్ అండి. అది ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి నేను ఉన్నానని కనిపించి ఎవరికి మొహం చూపించలేదండి. అదే ఆయనకి మైనస్ అండి. ఆయన చెడ్డోడా మంచోడా అన్నది ఆయన ఎన్నో రూపాయలు ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నష్టపోయారు తప్ప ఆయన రూపాయి ఇందులో తెల్లలేదండి. ఆయనకి బ్యాడ్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ కాబట్టి మాక్సిమం శ్రీనివాస్ గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సింబల్ తెలుసండి మీకు? ఇక్కడ క్రాస్ ఓటింగ్ అండి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి అయితే గాజు గ్లాస్ ఉంటాయి, 2 ఎంపీ ఎమ్మెల్యే. 5 నియోజకవర్గాలు టీడీపీకి ఇచ్చారు. 2 నియోజకవర్గాలు పంతం నానాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం పోటీ చేస్తున్నారు. మొత్తం 7 నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ జరిగి అటు వైసీపీకి ఓట్లు వెళ్తాయని చెప్పి చాలా మంది అంటున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ఎలా ఉంది 2 పార్టీలు, జనసేన టీడీపీ? ఇప్పుడు ఈ టాక్ ఏంటంటే ప్రజల్లో కొంతమంది వచ్చారండి. ఎక్కడ కడప నుంచి 15 మంది వచ్చారండి. వీళ్ళు అక్కడక్కడ షాపుల్లోని సెంటర్లోని ఆ సెంటర్లోని కూర్చుని ఈ రాంగ్ మెసేజ్లు ఇస్తా ఉన్నారండి. ప్లస్ ఇక్కడ కొంతమంది కూడా మీకు నాయకులు ఉంటారు కదండి, నాయకులకి మీకు ఇంత అని చెప్పేసి ప్యాకేజీలు ఏవో మాట్లాడుకుంటున్నారండి కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారండి, ప్యాకేజ్ మాస్టర్లు అందరూ కూడా మేము ఒకటేమో ఫ్యాన్ కి ఒకటి గ్లాస్ కి అని చెప్తున్నారండి. ప్రజల్లో మాత్రం గ్లాస్ ఫిక్స్ అయ్యారండి. నాయకుల్లో కొంతమంది ప్యాకేజ్ మాస్టర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడొచ్చు, తప్పులేదు. అంటే ఇక్కడ ఉండాలి కదండి.
గల్లీకో లీడర్ ని దింపి కుల నాయకులను దింపి ఏ కులం వారు ఎక్కడ ఉంటే అక్కడ దింపి వైసీపీ రాజకీయం అయితే చేస్తుంది. ఓటుకి 1,00,000 ఇచ్చి కొనడానికి సిద్ధమవుతుందని మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉండబోతుంది అంటే ఓట్లకి అమ్ముడిపోతారా ప్రజలు? నేను కాపు అండి, పక్క కాపు. ముద్రగడ పద్మనాభం ఉందండి, కాపు నాయకుడు. ఇంత ముందు మామూలుగా మీటింగ్ పెడితే లక్షల మంది వెళ్ళాం. ఇప్పుడు ఎవరి మాటలు ఆలకిస్తారండి? ముద్రగడ పద్మనాభం గారి మాట తిట్టోళ్ళే గానీ మేము తిట్టకూడదు. మా పరువు మేము తీసుకున్నట్టు ఉంటది. ఆల్రెడీ మా పరువు తీసాడండి. కాబట్టి ఏదో కాపు నాయకుడు చెప్పేయాడు కదా అని మామూలు ఆడ వెనకాల వెళ్ళిపోతే మామూలు 100 కోట్లు తీసుకుని మామూలుగా ఇలా వేసాడంటే వేసి పరిస్థితుల్లో మేము లేవండి. అంటే ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన అన్నది ఏంటంటే మొలతాడు లేని బచ్చగాళ్ళు తిరుగుతారు పవన్ కళ్యాణ్ తోటి, వాళ్ళ గురించి పట్టించుకోవసరం లేదు అంటున్నారు. ఆయనకి మా మొలతాడు ఉందో లేదో మాకు తెలియదు కానీ మా మొలతాడు మా దగ్గర ఉంటాయండి. ఓట్లు మేము మామూలుగా పవన్ కళ్యాణ్కి వేస్తాం. మాకు వచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైంలో నాకు 10 సీట్లు కావాలా 20 సీట్లు కావాలంటాడు. ఈయన వచ్చి మాకు పిఠాపురాన్ని నెగ్గలేదు కదండి, ఓడిపోయాడు. పిఠాపురాన్ని ఆయన పోటీ చేసి ఓడిపోయాడండి. ఏంటండి అటువంటిది మామూలుగా మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేను తిరిగినంత కోనసీమ ఏరియాలో ఇవన్నీ తిరుగుతున్నానండి. ఆయన తిడతానం తప్ప ఎవరు పొగిడే వాళ్ళు ఎవరు లేరండి. అంటే ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా కొన్ని వీడియోలు చేపిస్తున్నారు, అంటే డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారని జనసేన టీడీపీ నుంచి చెప్తున్నారు. అందులో ఏంటంటే పీఠాపురం ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జనసేన మీద అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? అదైతే కరెక్ట్ కాదండి. జనసేన మీద వచ్చింది అంతా మంచిగానే వస్తుంది తప్పించండి, డబ్బులు ఇచ్చి గట్టా చేపించేది అయితే. ఇంకా జగనన్న తరపుది అయితే డబ్బులు ఇచ్చి చేస్తారు. ఎందుకంటే ఆయన గురించి ఎవరో అంత బేగా కరెక్ట్ గా మంచిగా చెప్పడానికి మనసు రావట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసి బాధపడ్డాం కదండి. ముఖ్యంగా మేము లారీ డ్రైవర్లు మేము బాధపడ్డామండి. మా హస్బెండ్ లారీ డ్రైవర్ అండి. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకయాతన పడుతున్నామండి. ప్రతిదీ ఆన్లైన్ చేసి డ్రైవర్ చేతికన్నది ₹1 అందకుండా ఆయన బయటికి వెళ్ళి కష్టం పడి అంత చాలా కష్టపడి చేస్తారండి. ప్రతిదీనండి, టోల్ గేట్లు కానించి ప్రతి వస్తువు కూడా ఆన్లైన్ చేస్తారండి. ఏదన్నా సరే వాండర్ మీద ఆధారపడి, ఇది వరకు డ్రైవర్ మీద వాండర్ ఆధారపడి ఇవ్వడండి. డబ్బులు తెచ్చిస్తే తర్వాత మనకి తీసుకుని వాండర్కి తెచ్చిస్తే ఆయన మాకు తెచ్చి ఇచ్చేవారండి. ఇప్పుడు అలా లేదండి, అన్ని వాండర్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వాండర్లు అన్నా సరే మా దగ్గర డబ్బులు లేవు, ఆన్లైన్ లో పేమెంట్ చేస్తాం అంటున్నారు అంతే. మేము కూడా 14 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఇప్పుడుకొచ్చి 1 సెంటు స్థలం కూడా మాకు ఇవ్వలేదండి. ముందు ఇక్కడ మీరు రెంట్ కొంటున్నారా? రెంట్కి 7,500 అండి. ఇది ఈ 14 సంవత్సరాల నుంచి కూడా 2 సార్లు గెలిపించాం కానీ ఎవరు 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోండి అన్నారు. జగన్ కూడా మొన్న ఇచ్చాడండి ఏదో సెంటు స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టుకుంటారండి? అంటే అది ఇచ్చిన సెంటు స్థలానికి కూడా మీకు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అంటే అక్కడ ఏమైనా ఊర్లో ఉన్న చోట ఇచ్చలేదు కదండి. పట్టా ఇచ్చారు కానీ స్థలం 5 సంవత్సరాలు అయిందని పట్ట ఇచ్చి నెత్తి మీద ఇలా కొట్టుకుంటున్నామండి. అది మొన్న ఏడుతున్నారని ఏం చేశారంటే ఇంకెలాగా మళ్ళీ మనకు ఓటు వేయాలని రిజిస్టర్ చేసి ఒక పట్ట పట్ట మొఖాన్ని పడేశారు. ఇప్పుడుకి వచ్చి స్థలం ఎక్కడ అన్నది కూడా మాకు తెలియదండి. కట్టుకుంటారా అని కూడా అనలేదండి. చాలా మంది వెనకాల ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కట్టేసుకున్నారండి. ఇదేంటండి స్థలం ఎప్పుడేంటంటే ఉందమ్మా వచ్చేస్తుంది అంటున్నారు అంతే అండి. ఆ సెంటు స్థలం ఏం చేసుకోమంటారండి? పిల్లలతో ఉన్న వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలండి, మిగతా పిల్లల్ని బయట పంపించేసుకోవాలండి అంటే లేదండి సెంటు స్థలం సరిపోయి డబుల్ ఫ్లోర్ వేసుకోండి అంటున్నాడు. సింగిల్ ఫ్లోర్ వేసుకోవడానికి దిగానా లేదు కానీ డబుల్ ఫ్లోర్ ఎక్కడ వేసుకుంటామండి? స్థలం ఉండాలి కదండి. సెంటు స్థలంలో డబుల్ ఫ్లోర్ అంటే ఎంత వరకు అవుతుందండి? కట్టించాను 3 ఆప్షన్లు పెట్టాను. కట్టించిచ్చేది ఒకటి, మీరు కట్టుకుంటేది ఒకటి, అన్ని పెట్టాడు. అన్ని తీసేసాడు. నెగ్గేటప్పుడు చాలా మాటలు చెప్పాడండి, నెగ్గాక ఒక్క మాట కూడా లేదండి. 99% హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. చేశారండి. డబుల్కి మన దగ్గర లాగారు కదండి, డబుల్ లాగారండి. ప్రతి ఒక్కటి మనకేసిన అమ్మఒడి గాని ప్రతిదీ కూడా డబుల్ లాగాడు. కరెంటు బిల్లు మాకు ఏమీ లేవండి. ఏసీ గాని వాషింగ్ మిషన్ గాని ఏమి, కానీ నెలకు ₹1000 వస్తుంది. గతంలో ఎలా వచ్చేది? గతంలో 250, 350 మా ఉంటే సమ్మర్ లో అండి. ఎండాకాలం అంటే అండి ఒక 550, అంతకు మించి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు నెలకు ₹1000 అండి. ఎక్కడ కట్టుకోవాలో కూడా అర్థమవుతూ లేదండి. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్నామండి, ఫీజులు కట్టుకోలేక ఏం చెయ్యాలో కూడా అర్థమవుతుంది. కానీ ఈయన 2వ సారి నెగ్గితే కనుక మాకైతే వద్దండి. మేము బాధలు భరించి ఓపిక కూడా లేదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకేనా కొంచెం బెనిఫిట్ మంచిగా ఆడవాళ్ళకి చేస్తారేమో అని ఆశ ఉందండి ఆయన వస్తే. తర్వాత ఇంకోటి మందు కూడానండి, మద్యం ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారండి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు కదా ఆయన అన్నారండి.
ఆయన కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మ ఆడవాళ్ళకి మందు మగోళ్ళు బాధపడి ఇది మేమైతే చెయ్యం అక్క చెల్లెమ్మలకి మందు ఎక్కడ దొరకనివ్వను ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారండి. దానికి లేదండి ట్యాక్స్. లారీ పక్కన అయితే 25,000 ట్యాక్స్ అండి. ఒక టన్ను ఎగస్ట్ వేసుకుంటే 30,000 ట్యాక్స్ అండి. ఒకవేళ తాగేసి డ్రైవర్ కష్టపడి ఉండి కొంచెం తాగి బండి నడిపితే 50,000 ట్యాక్స్ అండి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? మీ హస్బెండ్ డ్రైవర్ అని చెప్తున్నారు, అంటే రోడ్లు ఎలా అయితే ఏం బాగాలేవండి. ఘాటి రోడ్లు అయితే మరీ ఘోరం అండి. కానీ దానికి ట్యాక్స్ తీసుకుంటున్నారండి. ప్రతి దానికి ట్యాక్స్ తీసుకుంటున్నారు కానీ ఆ రోడ్లు అన్నది ఏది లేదండి. ట్యాక్సులు కరెక్ట్ గా వేసినప్పుడు మరి రోడ్లు కూడా కరెక్ట్ గా ఉండాలి కదా? లేదండి, అదైతే అబద్ధమండి. అస్సలు రోడ్లు అన్నది సరే లేదండి. బాబు మీ పేరు? గంగాధర్ అన్న. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎలా ఉందో చూసాం మనం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థికి కానీ జనసేనకి ఫేవర్ ఉంటుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఎంపీ ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం? అది జనసేన అండి. ఇక్కడ మొత్తం అంతా మొత్తం వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోయిందండి. జనసేన ఫుల్ అండి. ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం అంతా వన్ సైడ్ అయిపోయారండి. గతంలో చూసుకుంటే 2019లో గాజువాక్లో భీమవరంలో ఇదే విధంగా చెప్పారు. ఎస్పెషల్లీ భీమవరంలో అయితే ఆల్మోస్ట్ విన్ మెజారిటీ వస్తుంది 50,000 అన్నారు. రిజల్ట్ చూసేసరికి ఏం జరిగిందో చూసాం మనం. అప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి. అప్పుడు అయితే ఇప్పుడు కూటమి కదండి. తెలుగుదేశం బీజేపీ మొత్తం అందరూ కూటమి అయింది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఇదే. అందరూ కలిసి వస్తున్నారు, నేను బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చాను, దేశంలో ఎవరు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదండి పథకాలు అంటే అండి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కోవడం పథకాలు అంటే అండి. అయ్యే పథకాలండి. గంట గొప్ప ఏమి లేవండి. 10 రూపాయలు పోయేది కనపడతలేదు, ఇచ్చేది కనపడుతుందండి ఇక్కడ అంతే. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారి కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు ఆయన రాజకీయాల్లో. చలమలశెట్టి సునీల్ గారు గతంలో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? చల్మశెట్టి సునీల్ గారు అయితే అండి ఆయన బ్యాడ్ లెక్క అండి. ఇందులోకి వెళ్తే అందులో ఓడిపోతుంటాడు ఆయన. ఇప్పుడు అదే బ్యాడ్ అండి. కానీ ఇంకా ఉదయ్ శ్రీనివాస్ గారు గ్యారంటీ అండి. ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా అంటే అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి. ఇంకా తెలియడం గట్ట లేదండి. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా వేయవలసిందే. ఇక్కడ ఆయన కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బాగానే తిరుగుతుంది గట్రా బాగానే జరుగుతుంది. 5 ఇక్కడ కాకినాడ పార్లమెంట్ కి చూస్తే 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. 7 నియోజకవర్గాల్లో 5 టీడీపీ, బీజేపీ, జనసేన తరపున టీడీపీకి ఇచ్చారు, 2 జనసేన ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది మిగతా చోట్ల? ఇక్కడ అయితే మొత్తం అన్ని జనసేన కూటమికి వస్తాయండి. మొత్తం అన్ని వన్ సైడ్ అయిపోద్ది. మాకైతే ఫుల్ నమ్మకం అండి. అంటే అంత నమ్మకం ఎందుకండి పవన్ కళ్యాణ్ గారి మీద? గతంలో ఆయన ఏం చేయలేదు కదా. తెలుగుదేశం అప్పుడు ఓడిపోయినప్పుడు వ్యతిరేకత లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఇది వైఎస్ఆర్ వ్యతిరేకత పెరిగిపోయిందండి. మొత్తం అన్ని కూడా వ్యతిరేకత అయ్యిందండి. ఇప్పుడు వ్యతిరేకత ఉందండి ఎక్కువ వైఎస్ఆర్లో. అప్పుడైతే తెలుగుదేశం అంటే ఒకసారి చూద్దామని వేశారు కానీ వ్యతిరేకత లేదండి తెలుగుదేశానికి అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు వ్యతిరేకత ఉందంటున్నారు, 175 గెలుస్తాం అంటున్నారు. ఎవరికాళ్ళు అనుకుంటారని అలాగే అనకపోతే నిలబడలేడు కదండి. ఎవరికాళ్ళు అలాగే అంటారు. ఎవరికాళ్ళు అనుకోకపోతే పోటీ చేయలేరు కదండి. అనుకుంటారు, ఎవరిది ఉంటుంది. కానీ మా నమ్మకం అదేండి. నేను అనుకుంటానని నాకులాగా ఇంకోళ్ళు అనుకోలేరు కదా. ఎవరి నమ్మకం వాళ్ళదండి అది.